రాజు ఒక చిన్న ఉపాయం ఆలోచించి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే బుజ్జిని పిలిచి దాని ముందు ఒక కత్తిని తీసుకుని సానపట్టడం మొదలుపెట్టాడు. అది చూసి బుజ్జి భయపడిపోయింది. అప్పుడే అక్కడికి లక్ష్మమ్మ వచ్చి రాజుతో ఇలా అన్నది. రాజు, ఆ కత్తి ఎందుకు సానపెడుతున్నావు? అమ్మా, నాకు కొంతకాలంగా కడుపు నొప్పి వస్తోంది. వైద్యుణ్ణి అడిగితే ప్రతిరోజు కుక్క రక్తం పోయమన్నాడు అని చెప్పాడు. అది విన్న బుజ్జి భయంతో వణికిపోయి పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. కొద్దిసేపటి తర్వాత రాజు నవ్వుతూ బుజ్జితో అన్నాడు. బుజ్జి, చిట్టిని నువ్వెలా భయపెట్టావో నిన్ను కూడా అలాగే కొంచెం భయపెట్టాను. చిట్టి చెప్పిన విషయమంతా నాకు తెలుసు. అప్పుడు లక్ష్మమ్మకు కూడా అసలు విషయం అర్థమైంది. లక్ష్మమ్మ బుజ్జిని దగ్గరకు తీసుకుని, బుజ్జి, రాజులాగే నువ్వు, చిట్టి కూడా నా పిల్లలే. చిట్టి మనకు ఆహారం తెచ్చిస్తుంది. నువ్వు మన ఇంటికి కాపలా కాస్తావు. మీ ఇద్దరూ నాకు ఎంతో ప్రియమైన వారు. మరి అసూయపడటం ఎందుకు? అని ప్రేమగా మందలించింది. బుజ్జికి తన తప్పు అర్థమైంది. అది చిట్టి దగ్గరికి వెళ్ళి చిట్టి, నన్ను క్షమించు. ఇక ఎప్పుడూ నిన్ను బాధపెట్టను అని చెప్పింది. చిట్టి కూడా బుజ్జిని క్షమించింది. అలా బుజ్జి, చిట్టి ఇద్దరం మంచి స్నేహితులయ్యారు. లక్ష్మమ్మ కూడా తన ఇద్దరు పిల్లలలాంటి బుజ్జి, చిట్టిల్తో సంతోషంగా జీవించింది.